కాకినాడ నగరంలో జగనన్న సంక్రాంతి సంబరాలను బుధవారం నుండి కాకినాడ నగరంలో ప్రారంభించనున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో కాకినాడ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగనన్న సంక్రాంతి సంబరాలు ఆడండి గెలవండి పేరిట నిర్వహించే క్రీడా పోటీల బహుమతులను కాకినాడ ఎంపీ వంగా గీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలో గల 84వ సచివాలయంలో మహిళలకు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సుమారు 35 లక్షల విలువ గల బహుమతులను విజేతల కోసం సిద్ధం చేయడం జరిగిందని వారు చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కరపద్మశ్రీ, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైకాపా నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ఏఎంసీ చైర్పర్సన్ పసుపురేటి వెంకటలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. చాలా మంది ఇళ్లలోంచి బయటకు వచ్చే సందర్భాలు ఉండవు, కానీ ఎప్పుడైతే వాళ్ళ ఏరియాలో పెట్టామో అందరూ రావడానికి పార్టిసిపేట్ చేయడానికి బాగుంటుంది. పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకి కూడా 2 ప్యాకెట్లు బొట్లు ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ పార్టిసిపేట్ చేయాలి కాబట్టి. సో దగ్గర బడ్జెట్ 35 లక్షల రూపాయలతో మన నగర వైఎస్ఆర్ పార్టీ కమిటీ తరఫున 35 లక్షల రూపాయలతో గిఫ్ట్లు కొని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుని అందరం కూడా పార్టీ పరంగా ఆ క్యాడర్ అంతా కూడా రెడీ అయి ఉన్నాం. సో ఈ రేపు నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. కానీ మీకు కూడా షెడ్యూల్ని ప్రెస్ గ్రూప్లో పెడతాను, ఏ డివిజన్లు ఏ రోజు ఉన్నాయని. కానీ మీరు కూడా ఏ డివిజన్లోకి వెళ్ళినా కూడా ప్రెస్ కవరేజ్ చేసుకోవడం ఉండేలాగా. ముఖ్యంగా ఉదయం 9:30కి మ్యూజికల్ చైరు, తగ్ ఆఫ్ వారు 9:30 స్టార్ట్ చేస్తాం. అంటే మహిళలు వంటలు అయిపోతే వచ్చే కార్యక్రమం కాబట్టి 9:30 నుంచి స్టార్ట్ చేసి ఎప్పటివరకు అయితే అప్పటి వరకు. ఇది మార్నింగ్ 2 ఐటమ్సే, ముగ్గుల పోటీ, తగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్ మార్నింగ్ పెడతాం. ఈవినింగ్ 3:30కి వచ్చి 3:30 to 5 ముగ్గుల పోటీలు. అంటే ఇవన్నీ మిక్స్ చేస్తే కన్ఫ్యూజింగ్ ఉంటుందని మా కమిటీ అందరూ కూడా మార్నింగ్ 2 గేమ్లు జరుగుతాయి, ఈవినింగ్ ఏమో ముగ్గుల పోటీలు జరుగుతాయి. ఆ రోజుకి ఒక్కొక్క క్లస్టర్కి 2 సచివాలయాలు, 1 డివిజన్.